తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. చెడును ఏవగించుకొని వారిని ప్రభువు ప్రేమించును. అతడు తన భక్తుల ప్రాణములను కాపాడును. వారిని దుష్టుల పీడనము నుండి విడిపించును. కీర్తన 97 వచనము 10. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభునిచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న దైవ ప్రజలారా, తండ్రి యగు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తమ ప్రేమ కరుణలతో దీవించునుగాక. ప్రభువు తన ప్రజలను నీతి న్యాయములతో పరిపాలించును. తన ఏలుబడిలో ఉన్న ప్రజలు తన వోలే జీవించాలన్నది దేవుని అభిలాష. అలా తన ప్రజలు చెడును, పాపాన్ని, దోషాన్ని వీడాలి, మంచిని ప్రోత్సహించాలి, జీవింపచేయాలి. ఎవరైతే చెడును అసహించుకుంటారో, దానిని వదిలివేస్తారో, ఎవరైతే పాపాన్ని వీడి పుణ్యానికి ఒడిగడతారో వారు ప్రభుని ద్వారా ప్రేమించబడతారు. ప్రతి జీవితం పవిత్రంగా, మంచిగా, శుద్ధిగా ఉంటే దానిని బట్టి ప్రభువు మరింతగా తన భక్తులను ఆదరిస్తాడు. చెడును ఏవగించుకునే సందర్భంలో లోకం నుండి, దుష్ట శక్తుల నుండి ఏవైనా అనర్థాలు, శాపాలు, నష్టాలు వస్తుంటే వారి నుండి ప్రభువు కాపాడుతాడు. ఇంకా వాటి వలన ఎలాంటి పీడ వాటిల్లకుండా తన భద్రతలో ఉంచుకుంటాడు. ఎందుకంటే వారు నీతి కోసం, దైవరాజ్యం కోసం, పవిత్రత కోసం, ప్రభుని కోసం పోరాడుతున్నారు, జీవిస్తున్నారు. మంచిని పెంచుకుంటూ, పంచుకుంటూ ప్రభుని లక్షణాలను చాటుతూ ఉంటూ ఉన్నారు. చెడు, చీకటి, సాతానుపై, అజ్ఞానపై పోరాటం చేస్తున్నారు. ప్రభువు వీరిని గూర్చి సంతోషిస్తూ, సంస్కరిస్తూ, సరిచేస్తూ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు వీరిని యోగ్యులనుగా చేస్తున్నారు. ప్రభుని పరిపాలనలో ఉన్న మనం కూడా చెడును వీడుతూ, చీకటిని పారద్రోలుతూ, అజ్ఞానులుగా కాక నీతి గలవారముగా, పవిత్రులముగా, ప్రభుని వారసులముగా బ్రతుకుదాం. ప్రార్థించుదాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల సర్వేశ్వర, మీ ఘనమైన నామమును స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. మా రోజువారీ జీవితంలో మేము స్వార్థంతో, అసూయతో చెడుకు పాల్పడకుండా నీతిగా, పవిత్రంగా వర్తించి మీకు మహిమ, ఘనత, కీర్తి, ప్రాభావములను హెచ్చింపజేసే విధంగా మమ్ము తయారు చేయమని యేసు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.